మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ జిల్లా నర్సరావుపేటలో ఉన్నటువంటి ఒక బొప్పాయి తోటలో ఉన్నాము. బొప్పాయి తోటలో అంటే సాగుకి అంటే ఇప్పటికిప్పుడే కింద దశ నుంచి ఇప్పటికే కాయలు మాత్రం ఇప్పుడు వచ్చింది. ఇంకా వీటికి ఇంకా చాలా టైం పడుతుందని చెప్తున్నారు. ఇక అంటే గతంలో మనం చూసుకున్నాం అంటే పత్తి వరితో సాగుతో పాటుగా కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే అంటే కోవిడ్-19 ఎప్పుడైతే ప్రజల్ని భయభ్రాంతికి గురి చేసిందో అప్పటి నుంచి కూడా దీనికి బొప్పాయికి మాత్రం చాలా రేట్ వచ్చింది. దాన్ని ఎక్కువ ఆదరిస్తున్నారు. పట్టణాల్లో కూడా పల్లెల నుంచి కూడా గతంలో పల్లెల్లో కూడా విరివిగా కాస్తున్న ఈ బొప్పాయిలు ఇప్పుడు ప్రత్యేకంగా తోటలు కూడా పెడుతున్నారు. ఎందుకంటే కరోనా కాలంలో కూడా బొప్పాయి రసం కానీ బొప్పాయి ఆకులు కానీ తింటే వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ వస్తుంది, ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. అన్నిటికీ దృష్ట్యా ఆరోగ్య నిపుణులు సైతం కూడా బొప్పాయి ఆకు రసం తాగితే మంచిది, దానికి కాయ కూడా తింటే మంచి అని చెప్తున్నారు. ఇప్పుడు మహబూబాబాద్ అంటే సంబంధించిన మార్కెట్లో కూడా వీటి ధర కూడా అధికంగా పలుకుతుంది. మరి బొప్పాయి సాగు చేస్తున్నారు రైతు నరసింహారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. గతంలో అసలు ఈ బొప్పాయి తోటకి తోట పెట్టాలని ఎవరికి కూడా ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ సాగు? లేదు సార్, మాకు ఆంధ్ర అయినా మాకు ఒక 3 years కింద ఇద్దరం పార్ట్నర్షిప్లో చేసినాము. వారి ద్వారా ఎక్కువ అంటే దీనితో పెద్ద లేబరు షార్టేజీ తగ్గుతుంది. లేబర్ లేకుండా మనం ఇదైతుంది, వాళ్ళదే లేబర్ వాళ్ళదే కటింగ్ ఉంటుంది. మన ఆయన మొక్కను పెంచి దానికి కంపోస్ట్ ఎరువు వేసి పౌష్టికారంగా మొక్కను పెంచి దాని క్రాప్ కనుక కాకపోతే మనకి ఏ ఖర్చు లేకుండా వాళ్ళు కటింగ్ చేసుకొని వెళ్తారు. అదొక బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కకు న్యూట్రియంట్స్ బాగా అవసరం. రెండోది వైరస్ రావద్దు. మూడోది రేటు పడిపోవద్దు. ఈ సంవత్సరము మన దాన్ని ఏమో రంజాన్ పండుగ ముందు మార్చి 30 లోపే 20-25 కూడా అమ్మింది. ఆ తర్వాత మొత్తం కూడా అయిపోయిందండి. నిన్న అంటే మొన్న 1st తారీఖు నుంచి కొంచెం అంటే 8-10 రూపీస్ రైతుకు కొంచెం గిట్టుబాటు ధర వస్తుంది. కాకపోతే కొత్త రేసాగా రైతు కాడ ఉంటే ఇక మా సంటోళ్ళ కూడా మళ్ళీ కొంచెం మూమెంట్ అందుకుంటుంది. ఎందుకంటే మొన్నటిదాకా అంతా తెలగల పడిపోయినాం రైతులం. 2,500-3,000 టన్ అండి. ఒక బొలగ పడిపోతే 5-6 వేలు మందు బస్తాలు ఏమవుతాము. ప్రస్తుతానికి అంటే ఈ తోటలో మీరు ఎన్ని ఎకరాలు ఈ తోట నాటి? 5 ఎకరాలండి. 5 ఎకరాల తోట దిగుబడి పర్వాలేదు. వైరస్ వచ్చి దాన్ని కవర్ చేసినాక రేట్ పడిపోయింది మధ్యలో. ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? సార్ ఎకరానికి అట్లీస్ట్ 1,30,000 1,50,000 అయిందండి మినిమం. 5 ఎకరాలు 7.5-8 లక్షలు అయిందండి. అంటే ఇది ఎన్ని సంవత్సరాల పంట ఇది? ఇప్పుడు చేతికి వస్తుంది మనకి? పోయినా మనము జూలైలో 1st వీక్లో పెట్టాము. ఇప్పుడు సంవత్సరం అయిందండి. సంవత్సరం మీద ఒక నెలగా వస్తుంది, ఇంకో 2 రోజులు అయితే. అంటే గతంలో కూడా ఎక్కువ ఈ బొప్పాయి పంట సాగు చేసే రైతులు కూడా చాలా తక్కువగా ఉండేది. అంటే మామూలుగా పత్తి, జొన్న, ఇంకా వేరే ఇతర పంటల మీద వాళ్ళు ఎక్కువ దిగుబడి వచ్చేది. ఈ మధ్య కాలంలో అంటే కోవిడ్ అన్ని వచ్చిన కాడి నుంచి కూడా మనకు క్రేజ్ అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లలో చేయడము, ఈ యూట్యూబ్లు చేయబట్టే కొంచెం క్రేజ్కి వచ్చి రైతులు ఈ కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వడము, తెలుసుకోవడము, రైతు ఎట్లా అయిన సంగతి ఎట్లుంటే బెనిఫిట్ తెలుసుకోవడము, దాంతో కొంచెం ఇంప్రూవ్ అయిందండి. అంటే ఇప్పుడు మీరు సుమారు 5 ఎకరాలు నాటారు కదా, ఎట్లా నాటారు? అంటే వీటికి మధ్య మొక్క మధ్య సాలుకు మొక్కకి 6 ఫీట్లు, సాలుకు 7-8 ఫీట్లు పెట్టచ్చు డిస్టెన్స్ బలాన్ని బట్టి. మినిమం అయితే 7 తగ్గొద్దు. 7 తగ్గితే మనకు గాలి దాకా కాయ ఖరాబ్ అయిపోద్ది. అంటే మొన్న వచ్చిన గాలి దుమారాల కానీ ఇట్లా ఏమన్నా కాయలకి ఇట్లా రాలిపోవడం మాకు అంత బాగా రాలేదండి. వేరే దుక్కులు వచ్చింది అంత బాగా రాలే. కొంత పోయినాయి అక్కడక్కడ. ఒక గిలాంటి చెట్లు ఇరిగిపోయినాయి. అంత పెద్దగా అంటే ఒక 10% పోయినాయి, అంతే పెద్దగా ఏం పోలే. అంటే మామిడికాయలతో పోల్చుకుంటే ఈ పంటకి 90% బెనిఫిట్. రేటు ఉండాలండి. రేటు ఉంటే మాత్రం రైతుకు మినిమం ఒక 80% ఉండాలండి రేటు. రేటు కేజీ లెక్కనండి. కేజీలు మనకు రూపాయి ఖర్చు లేదు, మొత్తం వాళ్ళదే. ఇప్పుడు పట్టు వచ్చిందండి, రేపు కటింగ్ పెడతాను. అలా పట్టు ఉందా, ఈ కాయ కటింగ్ వచ్చినట్టు ఇప్పుడు టన్ను 10,000. ప్రతి సైజు రావాలా? కొన్ని మనం కింద ఎనర్జీని బట్టి సైజ్ వస్తూ ఉంటుంది. అయితే మనం ఒక 3 months పెట్టుబడి లేక మనం దాన్ని సరిగ్గా పెట్టుబడి పెట్టలేదు. వీటికి తెగుళ్ళకి ఇట్లా రాకుండా మరి వీటి చేసే ప్రక్రియలు కానీ పిచికారులు కానీ ఏమి ఉంటాయి వీటికి తెగుళ్ళకి రాకుండా? తెగుళ్ళు భారీ ఎత్తున రాండి వస్తే వైరస్ వస్తుంది. మామూలుగా దోమందు కొట్టుకుంటే సరిపోతుంది. కింద గడ్డి ఉంచొద్దు, పైన ఒక దోమందు కొట్టుకుంటే సరిపోతుంది. స్ప్రేయింగ్ న్యూట్రియన్స్ అవసరం బాగా. మొక్కకి న్యూట్రియన్స్ పోషకాలు కనుక అందిస్తే మొక్క ఎప్పటికీ హెల్తీగానే ఉంటుంది. అది ఇప్పుడు చుట్టుపక్కల రైతులు కూడా ఎక్కువ కూడా అంటే చూస్తున్నాం, ఇటు పక్కన కూడా ఎక్కువ ఈ పంట వైపే మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. ఒక 3 kilometer డిస్టెన్స్ ఉండాలండి మినిమం. ఇప్పుడు నేను ఇక్కడ వేసిన ఈ రైతులు ఇక్కడ వేస్తానికి ఆస్కారం లేదు. ఎందుకట్లా మరి? ఎందుకు అంటే వాళ్ళ భూమిలో వాళ్ళు వేసుకోవడానికి ఇట్లా కరోనా కన్నా ఎక్కువ ఇది ఇచ్చాడు. కరోనా క్రిమినల్ గాలిలో ఎట్లా పోతాయో
ఈ వైరస్ క్రిములు కూడా అంత ఆకర్షించుకుంటది. మీకు టైం ఉంటే నేను చూపెడతాను. ఇక్కడ తోట ఉంది మాకు, మా ఊరమ్మటి ఒక ఎరకల్లి కూడా ఉంది. అక్కడ వాళ్ళంటే 2 చెట్లకు వచ్చింది వైరస్. ఈ గాలి అక్కడికి పోయింది. దీనిపై కూడా అంటే ఉద్యానవన శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు కలిసి మరి ఏమన్నా అది శాస్త్రం తీగిలి డిస్కస్ ఏం చేయలేము మనం. ఇక శాస్త్రం సైంటిస్టులు కూడా చెప్తారు. అంటే ఓన్లీ మొక్కలకే వస్తాయి లేకపోతే మనుషులకు కూడా అలాంటిది మనుషులకి ఏం లేదు సార్, మొక్కలకే చెప్తున్నారు. అంటే 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలని చెప్తున్నారు కదా, ఓన్లీ మొక్కలకే అది ఆకర్షిస్తారు. మొక్కకే మనుషులకి ఏం లేదు. మరి ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, కాయ దశకు వచ్చినాయి, పక్వానికి వచ్చినాయి కదా, మరి వీటిని మార్కెట్ కి ఎక్కడ తీసుకెళ్తారో వీటికి ధరలు ఎట్లా? ఫోన్ల ద్వారానే మనం ఏజెంట్ చెప్తామండి. వాడు ఏజెంట్కి ఏ రేట్ అమ్ముతారో తెలియదు మనకు. సైడ్ ఒక మనకు 10 నుంచి ఇప్పుడు 10 నడుతుందండి మార్కెట్. ఇవాళ కూడా కటింగ్ అవుతుందండి. కొన్ని మార్కెట్ కటింగ్ అవుతా ఉంది. కేజీ 10 రూపాయలు 12 నడుస్తూ ఉన్నది. లోకల్ అంటే వరంగల్ ఇటు హైదరాబాద్ అయితే 12-13 నడుస్తూ ఉన్నది. మనం ఇచ్చింది ఢిల్లీ కటింగ్. ఢిల్లీ కటింగ్ ఇది ఆగేటందుకు ఇంత ముదురు పోయారండి గీ పట్టి. ఇది ఢిల్లీ పోద్ది. లైట్ పెట్టండి ఆడి ఒక 5 రోజుల వరకు పండు అవుతుంది. ఇంతకన్నా కలర్ బాగా ఎల్లో వస్తుంది కదా. ఎల్లో వస్తే మన లోకల్ అమ్మాలి వరంగల్, మహబాద్, హైదరాబాద్. ఇప్పుడు బయట సాధారణంగా బయట మహబాద్ మార్కెట్ కూడా బండ్ల మీద పెట్టుకుని అమ్ముతున్నారు కదా. ఇలాంటి పనులే ముందు తీసుకెళ్తారు వాళ్ళు. ఒక రోజు ముందు తీసి పేపర్ చుడతారు. పేపర్ చుడితే 2 రోజులైనా ఆగుద్ది, 3 నాడు మనకు మార్కెట్ పెడతారు. అంటే మరి ఆశించిన లాభాలు అయితే వస్తుంది, ఏమైనా నష్టాలు మొత్తం టోటల్ గా రాకుంటే రైతు పెట్టుబడి వెళ్ళి ఖర్చులు వెళ్ళి పూర్తి సార్. వైరస్ వస్తే మొత్తం తట్టుకోలేదు సార్. ఒకటి గాలి దోమ రావద్దు. గాలి దోమ ఎక్కడికక్కడ విరిగిపోతాయి సార్. అది అంటే మొత్తం డెలికేట్ కదా, ఉత్తగా మామూలుగా అన్న కూడా పోయిపోతుంది కదా. 5 ఎకరాలు పెట్టారు, మరి లక్షలు పెట్టారు పెట్టుబడి. ఎకరానికి 1,50,000 పెట్టినా సార్. నేను 10 ఎకరాలకు 15 లక్షలు పెట్టినా. మినిమం ఒక 7 లక్షలు 8 లక్షలు అవచ్చు. ఇంకా 6 లక్షలు మైనస్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. వాళ్ళ దీపాల వరకు ఇదైతే చూస్తా, వాళ్ళు అయితే కవర్ అయితే కావచ్చు, లేకపోతే అదృష్టం సార్. అది మనం ఏం చెప్పడం. మరి ఈ పంట అంటే పీరియడ్ మొత్తం అయిపోయిన నేపథ్యంలో కూడా మళ్ళీ ఇదే పంట స్టార్ట్ చేస్తారు. ఈ భూమిలో మళ్ళీ వైరస్ క్రిములు ఉంటాయి. ఇలా వైరస్ క్రిములు తప్పనిసరి ఉంటాయి. ఇందులో 1 year ఆగాలి. 1 year ఆగి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేరే పంట వేసాక ఆ నెక్స్ట్ ఇయర్ వేయాలి. ఏ పంట వేస్తాం మళ్ళీ నెక్స్ట్? ఇందులో తోటేస్తా, మిర్చేస్తా, లేకపోతే దోస పుచ్చ. అప్పుడు అలాంటి వాటికి తెగులు ఇట్లా వైరస్ బలం ఉంటుంది. కింద ఎనర్జీ కదా, ఎంత కొడతాం కదా, కంపోస్ట్ తయారైంది, బలం ఉంటుంది. ఒకవేళ మీలా ఈ జాగా ఈ తోటలో ఉండి కూడా ఈ తోట మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రైతులకు మీరు ఏం చెప్తారు? అంటే తోట వేసుకోమని చెప్తారా, వద్దని చెప్తారా? అంటే లాభాలు ఎట్లా ఉంది సార్? ఇది మనము ప్రకారం సార్ రైతు గుణ్యధారణం సార్. ఇది అది టెక్నికల్ గా మనం చిన్నప్పటి నుంచి మొక్కను పెంచుకుంటూ వెళ్ళాలి సార్. అది అంత ఓపుకుంటే మనం రైతు వేసుకోవాలి సార్. ఏదో మనం మిర్చి అంటారా, అది గుడ్డి చిలుకు ఒక తడి లేట్ అయినా తాగుతుంది, ఒక మందు కొట్టకుండా నడుతుంది. ఇది నడదు సార్. అట్లా మనం న్యూట్రిషన్ తప్పది, భాస్వరం తప్పది. భాస్వరం పొటాష్ బాగా అడుగుతుంది సార్ ఇది. ఎందుకంటే పొటాషు కలరింగ్ వస్తుంది. భాస్వరం అనేది మొక్క ఎదుగుదలకు, కాయ ఎదుగుదలకు పనికి వస్తుంది. కాబట్టి ఎక్కువ అడుగుతుంది. దాన్ని బట్టి మనం ఫాలో అయితే నడతాం. ఇంకోటి ఏంటంటే మనం ఉద్యానవన సైంటిస్ట్ తప్పనిసరి మనం కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా మేరకు నడుస్తాం మాత్రం ఓకే. ఏదో మనం ఆ రైతు మన సొంత నిర్ణయాలు కనుక తీసుకున్నారైతే రైతు మాత్రం లాస్ అవుతాడండి. పైపులు పెట్టారు మీరు, పైపులు పెట్టి కవర్లు పెట్టారు అంతే. కవర్ మల్చింగ్, ఇది మల్చింగ్ అనేది కలుపు రాకుండా కవర్ అనేది మొక్కకు ఎల్దికుంటాను, మొక్కకు గడ్డి రాకుంటుంటే ఎల్దికి వస్తాయి రాకుండా. డ్రిప్ అనేది ఎప్పటికీ తేమ అనేది పేపర్ కింద మూస్తుంది కాబట్టి మొక్క మంచిగా వస్తుంది. అంటే మనం ఎప్పుడు నీళ్ళు వేసినా కూడా 10 నిమిషం మీదనే ఉంటుంది. అదే మల్చింగ్ లేకుండా గడ్డి వస్తుంది, ప్లస్ మన వేడి సూర్యరశ్మికి ఎమ్మటే మనం డ్రిప్ సుఖపడ్డపడి ఆవిరైపోతుంది. అప్పుడు మొక్క ఎదుగుదల ఆగుతుంది. కాబట్టి తప్పనిసరి డ్రిప్ పేపర్ వేయాలి, మల్చింగ్ పేపర్ వేయాలి. పంటను కాపాడుకుంటే మంచిగా దిగుబడి వస్తుంది. దిగుబడి వస్తుంది సార్. మనం కనుక వాళ్ళని ఫాలో అయ్యి ఉద్యానవన శాఖలో వాళ్ళని కనుక ఫాలో అయ్యి వాళ్ళ సలహాలు కనుక మనం మేరకు కనుక మనం నిర్ణయం తీసుకుంటే ఓకే. మనకేంది వాళ్ళు చెప్పేది, మనతో వాళ్ళకేం పని, మనం ఏదో చేద్దాం షూటింగ్ అంటే మాత్రం రైతు లోపలికెళ్తాడు సార్. అందరికైతే రైతు నర్సరెడ్డి చెప్పిన మాటలు విన్నారు కదా. తమకు పంటని కాపాడుకొని వర్షాకాల గీతకాలకి వర్షానికి పంట కాపాడుకున్నట్లయితే రైతుకు అనుకున్న పెట్టుబడి వస్తుంది. దాన్ని చిన్న కంటి పాపలు కాపాడుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా దానికి డ్రిప్ కానీ చిన్న చిన్న పిచ్చి మొక్కలు కూడా మొలకకుండా కూడా దీన్ని కాపాడుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి నత్రజని, పొటాషియం సంబంధించిన మందులు కూడా మోతాదులో వాళ్ళు వాడుకోవాలి. వచ్చేది మంచి అధిక దిగుబడి వస్తుంది. కేజీకి 10 రూపాయల ధర కూడా పలుకుతుంది. ఇక్కడ నుంచి చుట్టుపక్కల మార్కెట్ లేకుండా హైదరాబాద్, విజయవాడ తదితర రాష్ట్రాలు కూడా ఇక్కడ నుంచి పండ్ల మొత్తం పంపిస్తామని చెప్పేసినారు. అంటే సుమారుగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువ కూడా ఈ బొప్పాయి సాగు వైపు రైతులు కూడా ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది.